ఏమండి, పిల్లలకేమో మెచ్యూర్ అయి ఫంక్షన్ పెట్టి అంత ఫ్లెక్సీ వేస్తే అన్న కొంచెం తెగించలేకపోయారేమో, నేను కొంచెం బరి తెగించి ఒక మాట అంటాను. ఆ ఫ్లెక్సీ వేసి ఏంట్రా ఇది అందంగా ఉంది, లేకపోతే ఇదేంట్రా ఎలాగుంది అనుకుని పోయారేమో గాని, నీ కూతురు ఏమండి మెచ్యూర్ అయితే నువ్వు వేసిన ఫ్లెక్సీ వేస్తే నువ్వేం ప్రకటిస్తున్నావో తెలుసా? హలో యవనస్తులారా, మీరు నా కూతురు వెనకాల పడ్డానికి రెడీ అయిపోయిందిరా. నా కూతురు దాని వెనకాల పడండి. నా కూతురు రెడీ అయిపోయింది, మీరు నా కూతురు వెనకాల పడ్డానికి అన్నట్టుగా ఫ్లెక్సీలేసుకుని ప్రకటనిస్తున్నాం. నీ కూతురు 10 మంది మగపిల్లల మధ్య అవమాన పాలైపోవడానికి, ఎగతాళి చేయబడ్డానికి, ఆ పిల్ల మీద సెటైర్లు వేయడానికి తల్లిగా తండ్రిగా నువ్వు కారణం కాదా? ఇంకొకటి కూడా చెప్తున్నా, నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలకి మెచ్యూర్ ఫంక్షన్లు చేయొద్దు. అర్థమైందా? అనవసరంగా డబ్బు వేస్ట్ చేయొద్దు. ఆ ఫంక్షన్ పేరుతో నువ్వు ఖర్చు చేసేటువంటి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ బుడ్డదాని పేరు మీద బ్యాంకులై. రేపు అది ఇంకొంచెం 4-5 ఏళ్లు పోతే ఆ బుడ్డది కాస్త పెద్దదైపోతుంది. దాని భవిష్యత్తు బాగుంటుంది, ఆ చిన్ని తల్లి భవిష్యత్తు. అంతేగాని దాని గురించి చాటింపులేసి దానికోసం ఏదో అన్యులు చేసినట్టు నువ్వు హడావుడి చేయాల్సిన అవసరం లేదు. బిడ్డ పెద్ద మనిషి అయిందా, దైవజనులను లేకపోతే సేవకురాళ్లను పిలిచి ప్రార్థన చేయించుకో. ఆ బిడ్డకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవో పెట్టు, చక్కగా ప్రార్థన చేయించి దాన్ని స్నానం చేయించు. పాపనే సైలెంట్గా వదిలేసాయి.